హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఆర్పీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు నిర్మించివ్వాలని వారు డిమాండ్ చేశారు. దళిత బంధు పథకంలో ప్రజాప్రతినిధులు ప్రమేయం లేకుండా అధికారులు పారదర్శకంగా అర్హులకు ఎంపిక చేయాలని కోరారు. దళిత బంధు అమల్లో అవినీతి అక్రమాలను పాల్పడిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు అంశాలలో కూడిన వినతి పత్రం కలెక్టర్కు అందజేశారు. లేకపోతే మేము దళిత బహుజనుల పక్షాన, ఇల్లు లేని నిరుపేదల పక్షాన మరి చాలా మంది కూడా ఇంటి స్థలాలు ఇల్లు లేవు. మరి ఇక్కడ హన్మకొండ సిటీలో నిర్మాణమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో ఇప్పటి వరకు దానికి గతి లేదు. వాటి తరఫున మేము ఈరోజు కలెక్టర్ గారికి ర్యాలీగా వెళ్ళి మేము విమానంలో ఇవ్వడం జరిగింది. మరి వారికి మేము మా సమస్యలను విన్నవించుకున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏనాడు కూడా మరి ప్రజల పక్షాన, దళితుల పక్షాన, బహుజనుల పక్షాన ఏనాడు కూడా మరి మొండి వైఖరి చూపిస్తూ తప్పితే మరి ఏ ఒక్కరోజు కూడా ఇప్పటిదాకా 9 సంవత్సరాలు గడిచినా కూడా దళితుల ప్రేమ లేని ముఖ్యమంత్రి మరి ఈనాడు 105 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తప్పితే కానీ ఏ ఒక్కరికి ఇల్లు స్థలాలు ఇవ్వలేదు, ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. దళిత బంధువులు చెప్పినాం. ఆ దళిత బంధువు పేరు తీసేయి అంబేద్కర్ బంధువుగా పేరు పెట్టాలని కూడా మేము మొన్న కూడా డిమాండ్ చేసినాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అంబేద్కర్ బంధువు పేరు పెట్టాలని కూడా మేము నిరాదీక్ష రిలైజ్ చేద్దామనేది మా రాష్ట్ర కమిటీ నిర్ణయించినాము. తప్పకుండా ఆ దళిత బంధువు అనేది మాకు ఆ దరిద్ర బంధువు అనేది అవసరం లేదు. మరి ఊరిలో ఒక్కరికి